హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. సో ఇది నా ఫైనల్ డే ఇన్ లోఫోటన్ ఐలాండ్స్ అనమాట. సో ఇప్పుడు నేను నార్విక్లో ఉన్నా. సో యాక్చువల్గా ఇది నార్విక్ వచ్చి మనం లోఫోటన్కి వెళ్ళడానికి గేట్ వే అనమాట. ఫస్ట్ స్వీడన్ నుంచి వస్తే మీకు ఫస్ట్ నార్విక్ వస్తారు, ఆ తర్వాత అక్కడ నుంచి లోఫోటన్కి వెళ్తారు. సో నేను రిటర్న్లో నార్విక్ చూస్తున్నా. సో ఇదైతే బాగుంది, సిటీ టౌన్ చాలా బాగుంది. సాటర్డే రోజు వచ్చాం. సో ఏమి లేవు, అంతా క్లోజ్. నార్విక్లో వర్క్ కలిసి తెలుసు కదా. సో నేను స్టే చేసిన పీజీలో ఇంకో ఆస్ట్రేలియన్ అతను పరిచయం అయ్యాడు. సో మేము కలిసి వెళ్తున్నాం అనమాట ట్రెక్కింగ్కి. సో చూసారు, చాలా థిక్ ఫారెస్ట్ ఉంది. యాక్చువల్ లోఫోటన్ ఐలాండ్స్లో మౌంటైన్స్ అన్నీ కూడా ప్లెయిన్గా ఉన్నాయి, నీకు ఎక్కడ ఫారెస్ట్ కానీ అలాంటిది ఏం లేదు. కానీ ఇది మాత్రం థిక్ ఫారెస్ట్ మౌంటైన్స్ అనమాట ఇక్కడ నార్విక్లో ఉన్నవి. సో ఇక్కడ నుంచి టాప్కి వెళ్తే నీకు ఇంకొక డైరెక్షన్ ఆఫ్ నార్వే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్తే మీకు నేను చూపించిన లోఫోటన్ కనిపిస్తుంది అనమాట. చూసారు చెక్ డ్యామ్స్. ఇది మా టోటల్ ట్రిప్ జర్నీ. సో ట్రెక్కింగ్ మ్యాప్ అనమాట. దాదాపుగా 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఇది. అయితే మేము 3 కిలోమీటర్స్ 3 స్టేజెస్కి వెళ్తున్నాం. మొత్తం అంటే 4 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్లో మొత్తం ఒక 2 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ ఉంది. తర్వాత హాఫ్లో మనకి కొంచెం నడవడానికి బాగుందనమాట. మోరోవర్ ఇక్కడ బైకింగ్ కూడా చేస్తుంటారు ఈ మౌంటైన్స్ మీద. సో మీకు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో నార్విక్లో స్టే చేసి ఇది చూడవచ్చు అనమాట. పైనుంచి మనకి వ్యూ పాయింట్ సిటీ అంతా బాగా కనిపిస్తుంది. సేమ్ టైం కొండపైన లేక్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. బోటింగ్ కూడా ఉంది, మీకు కావాలంటే బోటింగ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, సైకిల్ వేసుకొని వచ్చి పైకి కొండపైకి. సో ఇక్కడ స్పెషల్ అదనమాట. అండ్ ఇంకా ఇక్కడ నార్విక్ కనుక మీరు వస్తే స్వీడన్ నుంచి సో ఇక్కడ ఫస్ట్ లోఫోటన్కో లేదా పైకి వెళ్ళి చూసి ఇక్కడ నార్విక్లో స్టే చేయండి లాస్ట్ రోజు. చూసారు, సూపర్ ఉంది కదా వ్యూ. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఓషనే, ఐ మీన్ ఆర్క్టిక్ ఓషన్. సో ఈ కొండంతా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ప్రతి అడుగున చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మస్తు కనిపిస్తాయి అనమాట. చూసారా, ఇది చాలా కింద నుంచి వస్తే చాలా పెద్ద వాటర్ ఫాల్ లా కనిపిస్తుంది. కింద నుంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. మాకు బ్రిడ్జ్ చేశారు పైనుంచి. బ్రిడ్జెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకు రియల్గా చూస్తే మాత్రం చాలా అందంగా ఉంది. ఈ వ్యూస్ కానీ ఈ మౌంటైన్స్ ట్రెక్కింగ్ కానీ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇంకో పెద్ద వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం, చూపిస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూసారా, ఈ బ్రిడ్జి యాక్చువల్గా ఈ కొండకి ఆ కొండకి కనెక్టివిటీ లేదనమాట, కానీ మధ్యలో బ్రిడ్జ్ పెట్టి వాడు కనెక్టివిటీ చేశాడు. సో చాలా థ్రిల్లింగ్ ఉంది ఇది. ఈ బ్రిడ్జ్ మాత్రం ఊగుతూ ఉంది మధ్యలో, సూపర్ అనిపించింది. సో ఇప్పుడు మనకి మేజర్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా వెడల్పు ఉంది, చాలా బాగుంది. నాకైతే సూపర్ అనిపించింది ఈ ట్రిప్. థ్యాంక్ యూ.